హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మందికి వేసవిలో బయట తిరిగి వచ్చిన తర్వాత చెమట వల్ల శరీరం దుర్గంధం అనేది రావడం జరుగుతుంది. అంటే శరీరం నుంచి బ్యాడ్ స్మెల్ రావడం అనేది జరుగుతుంది. ఇది పక్కన ఉన్న వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో పక్కన తిరగాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా చంకల ప్రాంతాలలో ఈ దుర్గంధం అనేది అధికంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో శరీరం యొక్క దుర్గంధాన్ని తగ్గించే 2 అద్భుతమైనటువంటి చిట్కాలు చెప్తాను. మీరు ఇంట్లోనే తయారు చేసుకొని వీటిని వాడుకున్నట్లయితే ఈ శరీర దుర్గంధం అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. మొదటి చిట్కా వచ్చేసి దీనికి చందనం ఎర్ర చందనం అనేది మనకు లభిస్తుందండి. గంధం లాగా ఉంటుంది. ఈ ఎర్ర చందనం చూర్ణం కూడా లభిస్తుంది. ఈ ఎర్ర చందనం చూర్ణం అన్ని సమభాగాలుగా తీసుకోండి. అదేవిధంగా కుంకుమ పువ్వు, ఈ రెండును, ఈ ఎర్ర చందనము, కుంకుమ పువ్వు, వట్టి వేరు చూర్ణం అనేది ఆయుర్వేదిక్ షాప్లో లభిస్తుంది. ఈ మూడింటిని, కుంకుమ పువ్వు కొద్దిగా తక్కువ తీసుకున్న పర్వాలేదు, ఎందుకంటే అది కాస్ట్లీ ఉంటుంది కాబట్టి తక్కువ తీసుకున్న పర్వాలేదు. ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకొని గంజి, మనకు అన్నం ఉడికేటప్పుడు కొద్దిగా నీరున్నప్పుడు వంచుతాం చూసారో, దాన్ని గంజి అంటారు. ఈ గంజిలో వేసి మెత్తగా నూరి లేపనాలను తయారు చేసుకొని చంకల ప్రాంతంలో, మెడల ప్రాంతంలో, వీలైతే ముఖానికి, శరీరం మొత్తం కూడా అప్లై చేసుకొని ఒక 1 అవర్ ఆగిన తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయండి. ఈ నీటిలలో కూడా మీరు కొద్దిగా సాల్ట్, కొద్దిగా రోజ్ వాటర్ని యాడ్ చేసుకొని స్నానం చేసినట్లయితే శరీరం చాలా సుగంధభరితంగా, ఒక మంచి సెంట్ కొట్టిన విధంగా స్మెల్ రావడం అనేది గమనించవచ్చు. ఇలా ప్రతిరోజు చేస్తుంటే క్రమక్రమంగా ఈ దుర్గంధం అనేది తగ్గిపోతుంది. మరొక చిట్కా వచ్చేసి దీనికి కావాల్సిన తమలపాకులు. గుర్తుపెట్టుకోండి, తమలపాకులు, చెంగల్వ కోస్టు అనేది మనకు ఆయుర్వేదిక్ షాప్లో లభిస్తుంది. ఈ చెంగల్వ కోస్టు, అదేవిధంగా దీంతో పాటుగా మనకు కరక్కాయలు, అవి ఆల్రెడీ మనకు అందుబాటులోనే ఉంటాయి. కరక్కాయ చూర్ణం, వీటన్నిటిని సమభాగాలుగా తీసుకొని మెత్తగా దంచి కొద్దిగా మీకు నిమ్మరసంలో కానివ్వండి, తేనెలో కానివ్వండి, నీళ్ళలో కానివ్వండి, దేనిలో అయినా సరే మెత్తగా దంచి లేపనాలు తయారు చేసుకొని ఈ చంకల ప్రాంతంలో, మెడల ప్రాంతంలో ఎక్కడ ఎక్కువ దుర్గంధం వస్తుందో ఆ ప్రాంతం అంతా కూడా అప్లై చేసుకొని 1 గంట 2 గంటల తర్వాత తిరిగి స్నానం చేసినట్లయితే ఈ శరీరం యొక్క దుర్గంధం అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఎలాంటి డియోడ్రెంట్స్, ఎలాంటి సెంటులు కూడా వాడవలసిన అవసరం కూడా లేదు. ఓకేనా? సో ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా వాడండి. అధిక చెమటను కూడా ఇది హరికడుతుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ.